మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శివకేశవుల దేవాలయం ఒకే దగ్గర ఉండడం విశేషం. ఇక్కడ ప్రతిరోజు శివాలయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రుద్ర నమ్మక చమకాలతో అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, అలంకరణ, గణపతి పూజ, సుబ్రహ్మణ్య పూజ, నవగ్రహ ఆరాధన జరుగుతాయి. ఈ స్వామివారిని దర్శించుకున్న వారందరికీ అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కార్తీక మాసం పౌర్ణమి రోజు నర్సాపూర్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తుల తాకిడితో నిండిపోయి దీపాల కాంతులతో నిత్యానందాన్ని ప్రసరించే పుణ్యక్షేత్రంగా మారింది. ఆలయ నిర్వాహకులు వీరప్ప గురుస్వామి, ప్రధాన అర్చకులు సాయి చరణ్ స్వామి, అర్చకులు రాజ్కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనంగా జ్వలాతరణ మహోత్సవం నిర్వహించబడుతోంది. కార్తీకం అనేది శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన నెల. ఈ మాసంలో భక్తులు ప్రాతకాలమే అభ్యంగన స్నానం ఆచరించి సాంప్రదాయ వస్త్రధారణలు, దీపదానం, ఉపవాసం, పారాయణం, దేవాలయ దర్శనం చేయడం ద్వారా పుణ్యాన్ని సేకరిస్తారు. శివపురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాల్లో కూడా కార్తీక మాసంలో దీపారాధనను అనంత పుణ్య ఫలప్రదంగా పేర్కొన్నాయి. ప్రతిరోజు పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగించడం, ఆకాశ దీపాన్ని దర్శించుకోవడంతో జ్ఞాన దీపాన్ని వెలిగించడం అనే భావనను సూచిస్తుంది. చీకట్లను తొలగించి జ్ఞాన ప్రకాశం వ్యాప్తి చెందాలని ఈ దీపారాధన సంకేతంగా నిలుస్తుంది. నర్సాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే జ్వలాతరణం ప్రత్యేకత ఏంటంటే రైతులు పండించిన ధాన్యం కోత తర్వాత కోసిన ఎండుగడ్డితో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని, సుగంధ ద్రవ్యాలను జోడించి తోరణాల రూపంలో కట్టి దాన్ని వెలిగించి దాని గుండా ఉత్సవమూర్తులను హరిహర నామస్మరణతో ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది. ఇది జ్వలాతారణం నుంచి ప్రదక్షిణ చేస్తే మానవ జన్మకు మోక్షం లభిస్తుందని, ఎలాంటి రుగ్మతలు ఉన్నా వెళ్లిపోతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, అప్పుల బాధలు వెళ్లిపోతాయని, ఇలాంటి దోషములను నివారిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. 5 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుండడం స్థానిక భక్తి సాంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ప్రకాశిస్తూ వేద మంత్రాలు, హరినామ సంకీర్తనల నడుమ భక్తులకు పరమశాంతి, ఆధ్యాత్మిక ఉత్సవాన్ని అందిస్తుంది. భక్తులు దీపదానం చేయడం ద్వారా తమ అంతరంగంలోని చీకట్లను తొలగించి దైవజ్యోతి పదంలో సాగాలని భావిస్తారు. మహోత్సవంలో భాగంగా అర్చకులు మరియు భక్తులు అన్నదాన కార్యక్రమం, వేద పఠనం, రుద్రాభిషేకం, తులసి పూజ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ వస్త్రదానంలో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ మహోత్సవం భక్తులకు ఒక స్మరణ, మన హృదయంలో ఉన్న దైవజ్యోతి ఎప్పటికీ ఆరిపోకుండా ఉండాలి. దీపం వెలిగించడం అనేది కేవలం ఆచారం కాదు, అది మనలోని ఆత్మజ్యోతి, సద్భావం, సత్యం, శాంతి, ప్రేమ అనే విలువలను వెలిగించే ఆధ్యాత్మిక యాగం. सकलं परस्मै नारायणाये मंत्रहीनं क्रियाहीनं अक्षतम् पूर्णं ददास्ते
మలకే సావధాన ఓం రామచంద్రవందేవం విద్యావంతైవందేవ హేంగ్రీకం స్వామి నమస్తే నివేశానో గురుముఖి గణేశ్వరః వీరభద్రంతరాస్తం ధారయితాం త్వం ఓం ఓం అందరూ ఒకసారి చప్పట్లు కొట్టుండి బిడ్డ ఓం అన్యోన్యతా ప్రీతిభావనా భావేన ఇదం వేద ఆజీవనాం భవతి ఓం కన్యాం తాం తం ఓం